బ్రో యాక్చువల్గా చెప్పాలంటే నాకు శర్వానంద్ క్యారెక్టర్ కన్నా రాజశేఖర్ క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చింది. అది ఇంకా స్ట్రాంగ్గా రాశారు. అంటే శర్వా క్యారెక్టర్ కూడా బాగానే ఉంది కానీ బట్ రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఇంకా 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 స్ట్రెంత్ ఎక్కువ ఉంది, ఆ క్యారెక్టర్ వెయిట్ ఎక్కువ ఉంది, మంచిగా రాశారు. సినిమా మెయిన్ సోల్ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అండ్ సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కానీ అదంతా దాని చుట్టే రాశారు అండ్ బాగుంది అంతా. నాకైతే క్లైమాక్స్ నచ్చింది అన్న, బాగా క్లైమాక్స్ బాగా నచ్చింది. లేదు లేదు చాలా బాగుంది, రొటీన్గా అయితే లేదన్న. మేము జనరల్లీ తెలుగు ఆడియన్స్ ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ ఏదైనా ఇలాంటివి వస్తే చూస్తారు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, బట్ తెలుగులో తీస్తే అంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. అది అందరూ ఒకసారి చూస్తే తెలుస్తా అన్న. మేము అంతే అనుకుని చూసినాం, బాగుంది, మాకు నచ్చింది, అందరు చూడాలని అనుకుంటున్నాం. ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ పక్కా కనెక్ట్ అవుతారు 100%. లాగ్ అస్సలు లేదన్న, ఎక్సలెంట్. లాస్ట్కి ఒక ఎడిట్ వేసిండు అన్న, డేంజర్ ఉంది అయితే. బాగుంది అన్న, చాలా బాగుంది, అన్ని బాగున్నాయి అన్న, అందరు తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ అన్న. ఒకటే చెప్తున్నా, బైకర్ మూవీ చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, శర్వానికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా రోజుల తర్వాత కొత్తగా ఒక డిఫరెంట్ యాంగిల్ చూసినాం. ఎందుకంటే ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు మన శర్వానంద్ గారు. ఎందుకంటే చూస్తుంటే నాకు ఎంత డిఫరెంట్ యాంగిల్, మామూలుగా ఒక కాలేజ్ కుర్రోళ్ళగా కనిపిస్తుంది ఆ మూవీలో చూస్తుంటే. ఎంత బాగుంది, ఫైట్స్ కానీ ఆ రేసింగ్ కానీ, అంటే ప్రతి సీన్ మనం తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. నిజంగా చెప్తున్నా శర్వానంద, మీరు ఎక్కడున్నా కూడా సినిమా చూసి నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంది. ఈ సినిమా మీ కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా నిజంగా మంచి ఒక స్థాయికి వెళ్తుంది సినిమా. చాలా కష్టపడ్డారు, ఎందుకంటే మీరు చాలా ప్రీవియస్ చూసిన మీరు ఈవెంట్లో కూడా చాలా మీరు చెప్పారు. నిజంగా చెప్తున్నా అది నిజంగా సత్యమైంది. సినిమా కూడా అంత మంచిగా ఉంది. ఇంకోటి మెయిన్ రాజశేఖర్ గారు, నిజంగా చెప్తున్నా మేము అప్పట్లో ఎప్పుడో మేము ఓంకారం సినిమాలో చూసినాం, మేము చాలా ఇష్టపడతాం సినిమా. మళ్ళీ తర్వాత మా అన్నయ్య సినిమాల తర్వాత ఛానల్ తర్వాత మళ్ళీ మీరు మూవీలో కనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సినిమా రాసి కానీ అలాంటి సినిమాలు చేసుకుంటూ ఒక హీరో క్యారెక్టర్ చేసి మళ్ళీ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసి మన రాజశేఖర్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే మీరు చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఫాదర్ క్యారెక్టర్ ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ హీరోయిన్ గారి నిజంగా చాలా బాగుంది. ముందుగా చెప్పాలంటే మ్యూజిక్ మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆయన మత్తిపోయింది అని నిజంగా చెప్తున్నా. చాలా చాలా బాగుంది. ఆ రేసింగ్ మాత్రం చాలా సూపర్ ఉంటారు నిజంగా చెప్తున్నా. చాలా సాహసం చేసిండు ఆయన. చాలా ఆ సినిమా కోసం ఒక మళ్ళీ డైటింగ్ చేయడం కానీ మళ్ళీ పక్కకు కావడం కానీ చాలా కష్టపడ్డా. ఈ సినిమా శర్వానంద్ కెరియర్లో మళ్ళీ ఒక రన్ రాజారాన్ తర్వాత, అంటే మళ్ళీ ఒక చాలా 2-3 సినిమాల తర్వాత ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మంచి బెస్ట్ మూవీ చెప్తున్నా కదా. సమ్మర్లో మంచి ఎంజాయ్ చేస్తారు. మేము చెప్పాలంటే చిన్నపిల్ల నుంచి పెద్ద పిల్లల వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి ప్రతి ఒక్కరు చూస్తారు. మెయిన్ ప్రభాస్ గారు కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ చాలా ఈ సినిమా చాలా ఇష్టపడతారు. అంత బాగుంది సినిమా. మెయిన్ ప్రభాస్ అని చెప్తున్నా, ఈ సినిమా చాలా ఇష్టపడతారు. సినిమా అంత బాగుంది. సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్, సూపర్ బ్రో. మూవీ అయితే అమేజింగ్ ఉంది బ్రో, బైకర్ మూవీ. ఐ మీన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ శర్వ గారు డిఫరెంట్ లుక్తో కనిపించారు మూవీలో. అండ్ స్పెషల్లీ ఐ లవ్డ్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈ 40-45 ఏజ్లో కూడా హీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, నాట్ అ స్మాల్ థింగ్. అండ్ దట్టు మనకి టీనేజ్ లాగా కనిపిస్తాడు, అడల్ట్ లాగా కనిపిస్తాడు. అండ్ ఫ్యామిలీ బాండింగ్ ఈజ్ అ మెయిన్ థింగ్ సినిమాలో. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ బాండింగ్ ఎట్లా ఏంటనేది బాగుంది. అండ్ రాజశేఖర్ గారిది కూడా కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఒక్క డిసప్పాయింటింగ్ అంటే మ్యూజిక్ కొంచెం ఇంకా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే సినిమా ఎక్కడో ఉంటుండే. అంటే శర్వానంద్ గారు అంటే మనము ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా ఇష్టం కదా, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అన్న, 110% ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అంటే మన ఇండియన్ సినిమా పరంగా మోటోక్రాస్ అంటే మోటోక్రాస్ కూడా కాదు, అంటే ఫ్యామిలీ ఎమోషన్ ఎట్లా ఉండాలి, ఏంటి, ఎవరెంత సపోర్టివ్ ఉండాలి, ఏ టైంలో అనేది కూడా బాగా చూపిస్తారు సినిమాలో. అంటే సెకండ్ హాఫ్ అంతా చాలా మంది చాలా బోరింగ్ ఉందని అంటున్నారు. అట్లేం లేదన్న. సినిమా ప్రతి చోట హైలు ఉండాలని రూల్ లేదు మనకి. సినిమా హై ఉంటుంది, లో ఉంటుంది, ఆ రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అంతే. నువ్వు ప్రతి సినిమాలో ఆ ప్రతి సీన్కి నువ్వు గూస్ బంప్స్ కావాలంటే అది కష్టం అది. సో అది ప్రతి సినిమా ఈజ్ లైక్ ఎవ్రీ సినిమా ఈజ్ డిఫరెంట్ అన్న. కానీ రేసింగ్లో కూడా బ్యూటిఫుల్, అంటే కాన్సన్ట్రేట్ చేసారు అన్న. అంటే ఎక్కడ కూడా ఏదో ఇక్కడ పెట్టాలి సీన్ అని కాకుండా దే మేడ్ ఆ ప్రాపర్ రీసెర్చ్ చేసారు సినిమాని. శర్వానంద్ గారు బంపర్ హిట్ అని చెప్పారు కదా, హిట్ పక్కా హిట్ అది. అది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్న. అది అనుకోకుండా ప్లాన్ అయింది అది. అండ్ యాక్చువల్లీ ఎందుకంటే తన సినిమాలు చూసి పెరిగి అండ్ తనతో పక్కన స్క్రీన్ షేర్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అది. అండ్ దట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. పేరు గుర్తులేదు కానీ బాగా చేసింది, వైఫ్గా చేసింది. సో ఎవరైనా సరే భార్య అంటే భర్తకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ ఎమోషన్ అనేది బాగా చూపించారు. సో నాకు బాగా నచ్చింది సినిమా. సో ఓవరాల్ అయితే శర్మ మళ్ళీ హిట్ కొట్టాడు అనుకోవచ్చు. శర్వ అన్న శతమానం భూతి తర్వాత ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. యువ క్రియేషన్ బ్యానర్కి మన రన్ రాజారాన్ సినిమా తర్వాత హ్యాట్రిక్ సినిమా. ఇప్పుడు ఉన్నారా థియేటర్లో జనాలు, అంటే బాగానే ఉన్నారా? మీకు సెకండ్ షోకి టికెట్ దొరకదు, అంత ఫుల్ అయింది. సో
ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు మా శర్వ అన్న. నీట్గా ప్రాపర్ రేసింగ్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో అలానే తీశారు. మొన్న రీసెంట్గా హాలీవుడ్ మూవీ F1 ఏదైతే వచ్చిందో ఎలా అయితే ఎంజాయ్ చేసామో అలానే ఎంజాయ్ చేస్తాం, ఈక్వల్గా ఎంజాయ్ చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా, అభిలాష్ గారు కుడోస్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఇలాంటి ఒక స్పోర్ట్స్ డ్రామాని మన టాలీవుడ్లో చూస్తామని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎస్పెషల్లీ ఆన్ రేసింగ్, మోటో ఈవెంట్స్ గురించి. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ హోప్ఫుల్లీ మన ఇండియా నుంచి తొందరలో మోటోకి కూడా ఒక ఛాంపియన్ని చూద్దాం, అట్లీస్ట్ ఒక రేసర్ని ఆ మోటో ఈవెంట్స్లో చూద్దామని అయితే కోరుకుందాము. మూవీ సో మోటివేషనల్గా ఉంది మూవీ కూడా. అండ్ ఇంకా ఎవరి యాక్టింగ్ గురించి చెప్పమంటారు, రాజశేఖర్ గారు అవుట్ అండ్ అవుట్ రోల్ అయినది, ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ ఆయనతో శర్వా గారు షేర్ చేసుకున్న స్క్రీన్ కెమిస్ట్రీ అయితే ఉందో, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కామెడీ ఉంది, హై ఆక్టేన్ సీన్స్ ఉన్నాయి, అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్న మూవీ ఇది. సో హోప్ఫుల్లీ జనాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. శర్వా గారు మాత్రం నిజంగా చెప్తున్నా, ఛాంపియన్ హ్యాస్ అరైవ్డ్. మంచి బ్లాక్ బస్టర్. అదే ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉంటారేమో బాగుంది అనుకున్నా కానీ అదేంటి ఆ కంబ్యాక్ చాలా బాగా ఇచ్చారు. ఒక ఫాదర్ రోల్గా చాలా బాగా చేశారు. అది చాలా చెప్పాల్సిన మన అవసరం లేదు కదా, చూస్తున్నాం. అంటే 2 years బ్యాక్ చూసుకుంటే కొంచెం వేరేగా ఉన్నాడు, ఇక్కడైతే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. తనే చెప్పాడు లైక్ లైవ్లో 2 years నేను ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్న మూవీ కోసం అని. ఆ రోల్ ఎక్స్పెరిమెంట్ అయితే అవుట్ అండ్ అవుట్ అయితే ఉంది మూవీ అయితే. చాలా ఎక్స్పెరిమెంట్ అనం కానీ తను కొత్తదనం ట్రై చేశాడు. మొత్తం ఇన్నోళ్ళు యాక్షన్ కానీ ఫ్రెండ్షిప్ మూవీస్ వచ్చాయి, కానీ ఒక రేసర్ మూవీ రావడం ఇది మన తెలుగులోనే ఏ హీరో చేయలేదు, టు బి ఆనెస్ట్గా చెప్పాలంటే. యా అంటే చూపించారు, అంటే లైక్ యా కొంచెం ఏమంటారంటే మూవీలో కొంచెం స్టన్స్ తన హీరో ఆగిపోవడం కానీ చూపించారు. లైక్ స్పీడ్ అనేది ఎక్కడ చేయాలో అక్కడే చేస్తారు, లైక్ ట్రాక్స్ మీద కానీ రోడ్ మీద చేయకూడదని చూపించారు. బాగానే స్టంట్స్ కూడా లైక్ ఫ్యామిలీ అండ్ వాళ్ళన్నీ చూపించారు, ఎమోషన్స్తో సహా. సో చాలా మెచ్యూరిటీ యాక్టింగ్ ఇచ్చారు ఆయన అయితే, చాలా బాగుంది. ఓవరాల్గా అన్ని ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్లో కానీ బైక్ లవర్స్ కానీ చాలా వరకు చాలా మందికి బాగా నచ్చుతుంది సినిమా. బాగుందండి, ఎమోషనల్ టైంలో బాగా ఇచ్చారు. సో నెక్స్ట్ శర్వన్న మూవీ ఒక లవ్ స్టోరీ తీస్తాడు, సో మంచిగా ఉంది. అంటే హీరోయిన్ అనే కాదు కానీ నాకు తండ్రి కొడుకుల ఎమోషన్ బాగా నచ్చిందండి. రాజశేఖర్ గారి శర్వన్న పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కాంబినేషన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఇంకొకటి శర్వన్న అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఇచ్చారు ఇందులో అయితే. అంటే శర్వన్న యాక్టింగే మూవీ మొత్తంలో, శర్వన్న యాక్టింగే వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. సినిమా సూపర్. రాజశేఖర్ క్యారెక్టర్ గారు కూడా బాగుంది, అంటే ఒక కోచ్ అండ్ ఫాదర్ రోల్ కింద బాగా చూపించారు అనేది. సో ఎక్సలెంట్ మూవీ చెప్తాను. ఓవరాల్ అయితే మా బైకర్స్ గురించి, మా బైకర్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఓవరాల్ ఆల్ బైకర్స్ మస్ట్ వాచ్ దిస్ ఫిలిం. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా అంటే న్యాచురల్గా చేశారు, అంటే సింక్ అయిపోయారు మొత్తం క్యారెక్టర్స్ ఒక్కొక్కరు. బైకర్ మూవీలో ఎలా ఉంటుందో కొంచెం బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కంప్లీట్లీ, మా క్యారెక్టర్స్ ఎలా ఉంటే అలాగే చూపించారు. అందరికీ కనెక్ట్ అవుతుంది, ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, బైకర్స్కి కొంచెం ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది కంప్లీట్లీ. మా మోటో క్రాస్ గురించి, ఆఫ్ రోడ్ రైడర్స్ గురించి ఇంకా ఎక్కువ ఉంటుంది అంత. సూపర్. ఆయన వింటేజ్ రాజశేఖర్ గారు కనిపించారు మూవీలో, క్రేజీ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు ఆయన. యా మూవీలో మా బైకర్స్ గురించి ఒక స్కిల్స్ బాగా చూపించారు, ఎలా మేము చేస్తాము, మా స్ట్రగుల్స్ ఏంటో చూపించారు. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్దాం అనుకున్నాం, అండ్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. ఇది బాగుంది, చాలా బాగుంది మూవీ. తను రాజశేఖర్ గారు అల్టిమేట్. ఆయన చాలా మంచి పాత్రలు ఆయన కోసం డిజైన్ వస్తుంటాయేమో తెలియదు, ఆయన కోసం చాలా అదృష్టవంతుడు ఆయన. సినిమాకి చాలా హార్ట్ హీరో రాజశేఖర్ గారు. సర్వానంద్ గారు సూపర్ హిట్ యాక్షన్. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీ మొత్తం చూడవలసిన సినిమా. ఫుల్ టైట్ ఉంటుంది డైరెక్షన్ మొత్తం. ఆ బైకర్స్ ఆ స్పోర్ట్స్లో ఎంత కష్టాలు పడతారో వాళ్ళు, ఎంత ప్రాక్టీస్ ఉంటుంది, చాలా బాగుందండి. రాజశేఖర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి మీ సినిమాలు ఇంకా మాకు చాలా రావాలి. ఇది ఏప్రిల్ ఉగాది ముందు వచ్చుంటే చాలా అవార్డ్స్ వస్తాయి మూవీకి, అంత ఇన్స్పిరేషన్ మూవీ ఇది. నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ వస్తాయి. హీరో రాజశేఖర్ గ్యారంటీగా వస్తుంది, మూవీకి వస్తుంది, డైరెక్షన్కి, స్క్రీన్ ప్లేకి అవార్డ్స్ చాలా వస్తాయి. చాలా ఇన్స్పిరేటింగ్ మూవీ, చాలా మంచి మూవీ. ఆ విధంగా సినిమాలో చూపించారు. ప్రతి ఒక్క కొడుకుని తండ్రి ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలనేది ఈ సినిమాలో బాగా చూపించారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, తండ్రి వాల్యూ అనేది తెలుస్తుంది మీ అందరికీ. శర్వానంద్ అన్న గారి గురించి నిజంగా చెప్పాలంటే నేను రామ్ చరణ్ గారిని ఈ
బైక్ రైడింగ్లో చూడాలనుకున్నా ఆ ఆశ నాకైతే తీరింది. ఎందుకంటే మన శర్వనందన్ గారు ఈ బైక్ రోల్లో చేశారు, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మహబూబ్ నగర్ 100 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వచ్చాను ఈ సినిమా చూడడానికి. శర్వనందన్ అన్న గారికి కూడా నాకు కృతజ్ఞతలు. రైట్, థ్యాంక్ యూ. ఫీలింగ్ వెరీ పంప్డ్ యాక్చువల్లీ. కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది. ఐఎమ్ ఆల్సో రైడర్, సో సీయింగ్ హిస్ స్టోరీ చాలా మంచిగా అనిపించింది. అంతా లైక్ ద కాన్ఫిడెన్స్, బీయింగ్ అ ఫ్యామిలీ పర్సన్ కమింగ్ బ్యాక్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. సో దట్స్ రియలీ నైస్. యాజ్ అ రైడర్ దట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సూపర్, ఇట్స్ రియలీ నైస్, స్పెషలీ ఫర్ పీపుల్ హూ ఆర్ పేరెంట్స్ కదా, మాకు ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ కాన్ఫిడెన్స్ అనమాట. సో వెరీ నైస్, వెరీ పంప్డ్ అప్, వెరీ ఎనర్జెటిక్, వెరీ నైస్. సో మూవీ చూస్తుంటే లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. చాలా చాలా బాగుంది. సో బయట రేస్ చేయకండి, ఎవరైనా రేస్ చేస్తే ట్రాక్లో మాత్రమే రేస్ చేయండి. యా, ఆల్ ద బెస్ట్. బైకర్స్కి ఇది ఒక చాలా మంచి మూవీ, చాలా రోజుల తర్వాత గుడ్ మూవీ. యా, డన్. ఆఫ్ రోడ్ రేసింగ్ బ్రో, నేను ఆఫ్ రోడ్ బైకర్, సో ఆఫ్ రోడ్ రేసింగ్ చాలా చాలా బాగుంది. యా, మొత్తం ఆఫ్ రోడ్ మొత్తం కనెక్టెడ్ బ్రో. ఆఫ్ రోడ్ మొత్తం కనెక్ట్ అయ్యే ఉంటాం, ప్రతి కార్నర్ ప్రతి జంప్ అన్ని కనెక్ట్ అయ్యే ఉంటాం మేము. ఎమోషన్ పరంగా అంత లేదు బ్రో, నేను అంతగా ఎమోషనల్ కాదు. సో ఆఫ్ బైక్ గురించి నేను చెప్పగలుగుతా. యా, బండి కింద పడిపోయింది, కింద పడిపోయినాక మళ్ళీ బైక్ తీసుకొని వచ్చాడు. లాస్ట్లో జంప్, ఆయన జర్మనీ ఎవరో రైడర్ అంట, ఆ రైడర్ కంటే ఈయన కొండే జంప్ చేశాడు. ఈ జంప్ ఒక లెక్కన బ్రో, లాస్ట్లో విన్ అయింది హీరోనే. సినిమా ఎన్నిసార్లు చూడొచ్చు, బాగుంది సినిమా. సినిమా అయితే హైలైట్, అసలు గూస్ బంప్స్ వస్తుంది. హీరో రాజశేఖర్ గారు ఏడిపించారు. మామూలు కాదు. సూపర్ బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ సూపర్ రాజశేఖర్ గారు. సినిమా అయితే అదిరిపోయింది, అసలు బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, మామూలు లేదు. అవసరం లేదు, ఓన్లీ బైక్ రేస్, అది ఒక్కదాని కోసమే వచ్చాం. అండ్ దే ఇంప్లిమెంటెడ్ ఇట్ వెరీ వెల్. రేస్ ఈవెంట్స్, ఎగ్జిక్యూషన్, డైరెక్షన్, గుడ్. Story is also good. It's about a family emotional thing for a biker. చాలా బాగుంది. తన డ్రెస్సింగ్ కానీ, తన లైక్ ఎలా వాళ్ళ ఫాదర్తోని కానీ డీల్ చేయడము, ఇంకా పర్టికులర్ రేస్ స్టంట్స్ చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేస్తాం మేము మూవీ. మా మొత్తం ఎక్స్ట్రా గ్రూప్ వచ్చింది ఈ మూవీకి, అండ్ వీ ఆల్ లవ్ ద మూవీ. థ్యాంక్ యూ. లుక్స్ చాలా బాగుంది, చూసాం కదా, లుక్స్ చాలా బాగుంది, డ్రెస్సింగ్ బాగుంది తనది. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎంజాయ్డ్ ద మూవీ. అండ్ తన స్టంట్స్ కానీ, తన ఎమోషనల్ కానీ, తన ఫ్యామిలీ, సో అందరినీ కూడా ఆయన లైక్ హ్యాపీగా ఉంచాడు. అండ్ ద స్టోరీ వాస్ గుడ్. రేస్ కి ఆబ్వియస్లీ, అండ్ ద ట్రాక్ వాస్ సో నైస్, అండ్ ద ఫినిషింగ్ పాయింట్ అండ్ ద లాస్ట్ సీన్ వాస్ గుడ్. Yeah, that's it. Music and everything was wow and good. Like it's 100 out of 100. ఓవరాల్ గా సినిమా విషయంలో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? Everyone should watch the biker movie, and we all are bikers. Thank you. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్, నా ప్యాషన్ బైకింగ్ది. ఆయన మూవీ చేసేసరికి ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ నాకు చాలా ఆనందంగా ఉంది దట్ హీ మేడ్ దిస్ మూవీ అండ్ మేడ్ ఎవ్రీ బైకర్ టు ఫీల్ ప్రౌడ్. ఇండియన్ బైకర్స్ అంటే ఒక ప్రౌడ్, ఒక డిసిప్లిన్ అనేది తెలిసేటట్టు చేశారు. ఫర్ దిస్ డైరెక్టర్ అండ్ శర్వా అన్న గారు ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దమ్. మూవీలో ఫ్రెండ్స్ ఎవరు లేరు, బట్ తెలిసిన కొంతమంది ఉన్నారు. అండ్ అంతే. స్టోరీ ఈజ్ క్రేజీ, అదేం చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ దట్స్ ఎవ్రీ ట్రూ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఫ్యామిలీ అండ్ కొంతమంది డ్రాప్ అవుతారు లేదు అనేది, ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఒక మూవీలో ఉంది. అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ విల్లింగ్ టు రేస్, ఇది చూసి దే కెన్ ఎంజాయ్ ఇట్ అండ్ ఫీల్ సమ్ మోటివేటెడ్ ఫర్ దిస్. యాక్చువల్లీ రాజశేఖర్ గారికి చిన్నప్పుడు నేను మా మమ్మీ టీవీ చూసేదాన్ని, నాకు చాలా మంచిగా అనిపించేది. ఆయన కమ్బ్యాక్ ఈజ్ వెరీ గ్రేట్, నాకు చాలా నచ్చింది. నేను చాలా ఎగ్జైట్ అయ్యాను యాక్చువల్లీ ఆయనను చూడడానికి. మెయిన్గా నేనైతే మూవీ చూడడానికి వచ్చాను. దట్స్ మై మెయిన్ ఇంటెన్షన్. అండ్ సీయింగ్ రాజశేఖర్ గారు ఆఫ్టర్ గోరింటాకు మూవీ ఇస్ మై వెరీ గుడ్. ఎందుకు వెళ్ళాలి అంటే ఫ్యామిలీ పరంగా అయితే ఎలా మోటివేట్ చేయాలి, ఎలా కొంతమంది ఉంటారు డిసెంకరేజ్ చేసేవాళ్ళు, ఎలా ఎంకరేజ్ చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడానికని పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ రావాలి. అండ్ ఎవ్రీ బైకర్కి ఎలా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ఎలా మోటివేషన్ ఉంటుంది అనే ఒక ఫీల్ మూవీలో ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అది చూస్తే తెలుస్తుంది, అదొక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము, మాటల్లో చెప్పలేము, అదొక చూస్తే తెలిసే ఫీలింగ్ అనమాట. ఇండియాలో మన బైకర్స్కి అంత అవేర్నెస్ కానీ వాల్యూ లేదు, అంత చెప్పి అది ఇది అంటారు. ఒక ప్రొఫెషనల్ బైకర్ ఎలా ఉండాలి, బైకర్కి మూవీ అనేది చాలా ప్రాపర్గా కనెక్ట్ అయింది. ఓన్లీ బైకర్ అని కాదు, ఒక ఇండియా కానీ ఫ్యామిలీ బ్యాచ్లర్ ఎవరైనా ఈ మూవీని అయితే హ్యాపీగా చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మన రాజశేఖర్ గారిని చాలా వెనక్కి నెట్టేశారు కదా, హీస్ కేమ్ బ్యాక్ అండ్ హీస్ ఏ డైనమిక్ యాక్టర్. అతని యాక్టింగ్ అనేది చాలా సూపర్గా ఉంది. అండ్ శర్వానంద్ ఆల్సో
అండ్ వన్ మోర్ థింగ్, బైకర్స్ ఎలా పడితే ఈ మూవీస్ చూసి ఉన్నారు కదా, మన మూవీస్ చూసి ఆ ప్రభావం వల్ల బైకర్స్ ఎలా పడితే అలా వెళ్ళకుండా ప్రాపర్ ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. లుక్స్ అండి, లుక్స్ కానీ లేదా స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ ఏది పెట్టాలి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మూవీ అయితే చాలా ప్రాపర్గా నీట్గా తీశారు. సో ఓన్లీ థింగ్ వచ్చేసి మంచి గేర్తో డ్రైవ్ చేస్తే మాకు కూడా హ్యాపీ. ఊరికనే మా నేమ్ చెడగొట్టుకుంటే అదే సంతోషం అండి. బైకర్స్ అనే కాదు, ఇది చూసిన తర్వాత ఎవరైనా బైకర్ అవ్వాల్సిందే, అంత ఇన్స్పిరేషన్గా ఉంది. ఏదో అట్లా కొడితే గాల్లో ఎగడం అలా సీన్స్ అయితే పెట్టలేదు, అన్నీ రియలిస్టిక్గానే ఉంటాయి. సో మీరు కానీ ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తే మీరు మన హైదరాబాద్లో కూడా అవుట్స్కట్స్ ఉన్నాయి, అక్కడ ఇలాంటి ట్రాక్స్ ఉన్నాయి. కేరళలో అయితే ఇది హెవీగా ఉంటుంది. మన ఇప్పుడిప్పుడే కదా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. సో ఈ డట్ బైక్స్ అనేటివి రియలిస్టిక్ స్టంట్స్, కాకపోతే ఎలా చేశారనేది తెలియదు కానీ మూవీ ఈజ్ ఆసమ్. గ్రూప్ ఆఫ్ ఎక్స్ట్రైబర్స్ అందరూ హెల్మెట్ లేకుండా ఎవరు డ్రైవ్ చేయరు. షూస్ మ్యాండేటరీగా వాడతాము. అండ్ మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా అన్ని చాలా రూల్స్ అవి ఫాలో అవుతాం. అండ్ మేము మాకు ఎక్స్పల్స్ బైక్స్ ఉంటాయి, సో మేము ఆఫ్ రోడ్కి వాడతాం. కానీ అది ట్రాక్కి వెళ్ళి దాన్ని ఎలా వాడాలో అలా వాడతాం. అదే రోడ్లో వచ్చేసరికి మాత్రం చాలా లైన్ ఫార్మేషన్స్ తోటి ప్రాపర్ షూస్, హెల్మెట్ పక్కా. అంటే గేర్స్ ఇవన్నీ రోడ్ పైన అందరూ వేరు, బట్ హెల్మెట్ లేకుండా బయటకు అది క్రేజీ, అది చాలా క్రేజీగా చెప్పాలి. యాక్చువల్లీ రాజశేఖర్ గారు మూవీస్ చాలా రోజులు బట్టి లేవు. అండ్ అందించినప్పుడు కొన్ని మూవీస్ చూశాను. సో అతని కమ్బ్యాక్ కూడా చాలా మంచి అవకాశం దొరికింది మూవీలో అనే ఫీల్ అవుతుంది. ఐ విల్ గివ్ 4.5. నేర్చుకునేది ఏం లేదండి, మేము రోజు లైక్ ట్రాక్లో చూసేదే అక్కడ రియలిస్టిక్గా చూపించారు. సో వీ ఫెల్ట్ లైక్ ఎవ్రీ బైకర్ ఒక పిఓవి ఏదైతే ఉంటుందో అది చూపించారు. బైకర్ మూవీ ఒక కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చింది మేడం. ఏప్రిల్లో ఈ మూవీ పక్కా హిట్ అవుతుంది. నాట్ జస్ట్ ఫర్ బైకర్స్, ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ అనమాట. ద వే దే హ్యావ్ షోడ్ శర్వానంద్, the way they have used the bikes, the racing tracks, the cast and crew, the way Rajshekhar garu has acted as a father, as a trainer for to teach Sarvanand about the tracks, the racing. Chala bagundi. Sarvanand నిజంగా ఒక రేసర్ లాగానే ఉన్నాడు. ఇప్పుడు మా బైకర్ లైఫ్లో ఎలా ఉంటుంది అలానే ఉన్నాడు. ఇంకా ద వే హీ హ్యాస్ ట్రైన్డ్ ఫర్ దట్ రోల్ ఈస్ వెరీ నైస్. ఇంకా నేర్చుకోవాలండి ఏముందంటే మూవీలో ద వే ఆయన ఒక్కసారి పడినా కూడా ఆ ప్యాషన్, ఆ ఎయిమ్ పెట్టుకుంటాడు. హీ హ్యాస్ టు విన్ అండ్ హీ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ ఆ రెస్పెక్ట్ వాళ్ళ ఫాదర్కి ఇవ్వాలని ఆయన ఆ ఛాంపియన్షిప్ గెలుస్తాడు. అది ఒక పెద్ద మోటివేషన్ అనమాట మూవీలో. అన్ని సీన్స్ కన్నా ఒక్క సీన్ అని కాదు, అన్ని సీన్స్. కానీ మూవీలో మాత్రం బ్లాక్ బస్టర్ సీన్ అయితే ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, ఇంకా ఆ ఒక జంప్ ఉంటుంది. మౌంటైన్ మీద నుంచి వేరే మౌంటైన్ మీద జంప్ చేసిన సీన్, అది ఎలా అనిపించింది ఒక రియల్ సీన్ లాగా, మూవీ లాగా లేదు, రియల్ గా ఒక బైకర్ జంప్ చేస్తే ఎలా ఉంటాయి ఇమోషన్స్ అలా ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.